టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మన ఈ జన ప్రయాణంలో విజయరామరాజు గారిని పట్టుకున్నాను. కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్నాం. అది ఖమ్మంలో చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది. ప్రజలను చూస్తే మా అభ్యర్థి కూడా ప్రజల్లోకి బాగా పరిగెత్తగలుగుతుండు. ఆయనకు ప్రజలలో మంచి అభిమానం ఉంది, ప్రజలలో మంచి పేరుంది, స్పందన ఉంది. గతంలో అనేక సేవా దృక్పథం సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా అభ్యర్థి పట్ల ప్రజలు బాగా స్పందిస్తున్నారు. మాకు కూడా ప్రచారం చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. సార్, కేసీఆర్ గారిని మీకు బాగా తెలుసు. మళ్ళీ 12 సీట్లతో వస్తా, తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రాజేస్తాను, ఎవడైనా ఏమైనా చేయాలని చూస్తే పేగులు తీస్తా. ఏంటి కేసీఆర్ మాస్టర్ ప్లాన్? కూతురు జైలుకి వెళ్ళినా ఇంకా మార్పు రాలేదు అంటున్నారు జనం. ఇక ఆయనకు 12 సీట్లు కాదు, ఒకటి కూడా రాదమ్మా. ఒకటి కూడా రాదు. ఇక వాళ్ళ పార్టీ ఇంటికి పోవాల్సిందే. కేసీఆర్ ఏ తరహాలో ఏ స్థాయిలో తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలో, దగా చేయాలో, దోపిడీ చేయాలో అన్ని రకాలు చేసిండు. ప్రజలు ప్రత్యక్షంగా ఆయన వ్యక్తిత్వం ఏంటిది, ఆయన రంగు ఏంటిది, రుచి ఏంటిది అనేది చూసినారు. కాబట్టి ఇక వాళ్ళ పార్టీ తెలంగాణ క్షేత్రంలో మళ్ళీ బతికి బట్టగట్టే అవకాశం లేనేలేదు. రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి అయినాక, ముఖ్యమంత్రికి ముందు రేవంత్ రెడ్డి ఉత్తుత మాటలు చెప్పి చిల్లర చితక హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆగమాగమవుతుండు. అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఏం చెప్పేందుకు అవకాశం లేదని రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? రాజ్యాంగ మాట బీజేపీ అధికారంలోకి వస్తే రద్దు చేయబడుతుందట, లేదా రిజర్వేషన్ ఉండేయట. ఎవరు చెప్పినరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ఎవరు అడిగితే, ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గతంలో చెప్పినారట ఆయన చెవుల. ఈ స్పందన, వీరి యొక్క ఆవేదన, వీరి యొక్క బాధన, వీరి యొక్క మాటలు చూసి భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయనే చెప్పిండు. అసలు ఆర్ఎస్ఎస్ సంస్థ ఎన్నడూ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మేము మాట్లాడలే. మేము కట్టుబడి ఉన్నవాళ్ళం. ఈ దేశంలో పేదరికం, ఈ దేశంలో కుల వ్యవస్థ, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్ కొనసాగుతుంది. మేము దానికి కట్టుబడి ఉన్నామని భగత్ గారు చెప్పిన తర్వాత మరి బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ వర్గాల ఎవరు కూడా చెప్పని అంశాన్ని పైకి లేపి కావాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదో పట్టించి లబ్ధి పొందాలనే ఆలోచనతో, దురాలోచనతో వారు ఈ అంశాన్ని లేవనెత్తుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి గారి ఆయనను TV9లో చూసినానమ్మా, విన్నా. అసలు నాకేం సంబంధం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా కింది అధికారులు ఎవడో చేసుకున్నారు అని తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఈరోజు వార్తాపత్రికలలో వచ్చింది, దానికి సంబంధించిన పోలీస్ అధికారి కేసీఆర్ కొరకే చేసినాం, టీఆర్ఎస్ పార్టీ కొరకే చేసినాం, మాకేం చేసుకుంటాము, ప్రభుత్వం ఆదేశించింది కావాలనేది కాబట్టి చేసినామని పోలీసు అధికారులు తేటతెల్లం చేస్తుంటే, ఇక చిట్ట చివరిగా ఎంక్వైరీ అయిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ శిక్ష పడుతుంది వారికి. పోతాడంటాడా? అయితే మీరు చెప్పిన దాని ప్రకారం గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఈ టెలిఫోన్ కుంభకోణంలో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. రామకృష్ణ హెగ్డే 1986-90 ప్రాంతాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది బహిర్గతమైన తర్వాత రాజీనామా చేసి ఇంటికి పోయిండు. ఈయనకు రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి పదవి అయితే ప్రజలు ఊడదీసిండ్రు. కానీ ఆ ఎమ్మెల్యేనా వాళ్ళ పార్టీనా పూర్తిగా మూసేసి ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఫైనల్గా? బీజేపీ పార్టీకి ఇప్పుడున్న ప్రజాస్పందన చూస్తే ఖమ్మం కూడా గెలవబోతుంది. ఊళ్ళలో పోయి చూస్తే గ్రామాన వేల మంది తరలి వస్తున్నారు అభ్యర్థి వెంట, పార్టీ వెంట. యువకులు, ఉత్సాహవంతులు చాలా మండలాల నుంచి, గ్రామాల నుంచి మేము బీజేపీ పార్టీకి అండగా ఉంటాం, నరేంద్ర మోడీ నాయకత్వం మాకు ఆదర్శం, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వినోదరావు గారు చాలా మంచి వ్యక్తి, మాకు ఇలాంటి వ్యక్తి రావడం మా అదృష్టమని తండోపతండాలుగా ఊళ్ళ కదులుతున్న సందర్భంగా 5 సీట్లు గెలిస్తే బీజేపీ ఉంటుంది. బీజేపీ 5 సీట్లు గెలిస్తే ఖమ్మం ఉంటుంది.
ఖమ్మం గెలవబోయే సీటు, గెలుస్తున్న సీటు వినోద్రావు గారు ఎంపీ కాబోతున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలంగాణలో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. చేసిన పాపాలకు కేసీఆర్ కటకటాల పాలవ్వక తప్పదు. రేవంత్ రెడ్డి చేసేవి కూడా ఒక నిరాధారమైన ఆరోపణలు. ఒకే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టే కేసీఆర్ని ఫాలో అవుతున్నాడు. అదే కనుక ఫాలో అవుతే రేవంత్ రెడ్డికి కూడా ఎంతో కాలం పట్టదు ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అని చెప్పడానికి ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలు ఆరంభంగా మారితే రాబోయే కార్పొరేషను అలాగే మున్సిపల్ ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ భారీ స్థాయిలో పాగా వేయబోతుంది అంటూ కూడా చెప్పారు. చూడండి, మరికొన్ని రోజుల కౌంట్ డౌన్ ఉంది. కౌంట్ డౌన్లో ఏ పార్టీ ఎక్కడ అధికారంలోకి వెళ్తుంది అనేది మనమైతే కొంతమంది ప్రజలను కూడా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రజల అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలంటే స్టే విత్ us.